హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 13, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఆల్రెడీ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలోనే. ఇటీవల ప్రపంచ బ్యాంకు వారు విడుదల చేసిన ఒక నివేదిక పేదరికానికి సంబంధించి, ఆ నివేదికలో భారతదేశానికి సంబంధించిన గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుంచుకోవాల్సిందే. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు, అందులో భారతదేశానికి సంబంధించిన ఏమైనా గణాంకాలు ఉంటే వాటిని ఎక్స్క్లూజివ్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ క్వశ్చన్ని చూడండి. పేదరికాన్ని కొలవడానికి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ను ఇటీవల ఎంత నుండి ఎంతవరకు పెంచడం జరిగింది? సింపుల్గా చెప్పాలంటే ఆ నంబర్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే ఒక నంబర్ని డిక్లేర్ చేశారు, అంతకంటే తక్కువ మొత్తంలో సంపాదించేవారు ఎవరైతే ఉంటారో పర్ డే, అంతకంటే తక్కువ మొత్తంలో సంపాదించేవారు ఎవరైతే ఉంటారో వారిని పేదలుగా గుర్తించడం జరుగుతుంది. అదేంటో చూడండి. సో ప్రపంచ బ్యాంకు పేదరిక ప్రమాణాలు వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ని మనం ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా కానివ్వండి, లేదా సోషల్ ఇష్యూస్లో భాగంగా మనం పేదరికం గురించి కూడా నేర్చుకుంటాం కదా, అందులో కూడా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఓకేనా? సో ప్రపంచ బ్యాంకు పేదరిక ప్రమాణాలు గతంలో రోజుకు, అంటే పర్ డే రోజుకు $2.15 అంతకంటే తక్కువ సంపాదిస్తే పేదలుగా గుర్తించింది ప్రపంచ బ్యాంక్. అంటే వారు చెప్పిన ఒక కొలమానంగా చూడండి. అది కాస్త ఇక ప్రస్తుతం రోజుకు $3 కంటే తక్కువ సంపాదిస్తే పేదలుగా పరిగణించడం జరుగుతుందని చెప్పేసి రీసెంట్గా ఇంటర్నేషనల్ గ్లోబల్ పావర్టీ లైన్గా ప్రకటించడం జరిగింది. గుర్తుంచుకోండి, సరిపోతుంది. అంటే ఇంతకంటే తక్కువ మొత్తంలో సంపాదించేవారు ఎవరైతే ఉంటారో వారిని పేదలుగా గుర్తించడం జరుగుతుంది పర్ డేని ఆధారంగా తీసుకొని. ఓకేనా? ఆల్రెడీ మనం వరల్డ్ బ్యాంక్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేసిన పేదరికంపై విడుదల చేసిన నివేదిక గురించి డిస్కస్ చేయడం జరిగింది. జూన్ 8 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మీకు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నాను. సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు కూడా చూడండి. ఏ రోజు టాపిక్స్ని ఆ రోజే కంప్లీట్ చేయండి. మీకు చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను వీడియోలో అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ అవుతుంది. సో వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేసిన ఈ పేదరికానికి సంబంధించిన నివేదిక, అందులో గణాంకాలు, వీటన్నిటి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒకసారి చూడండి. దాని తర్వాత మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన ఒక నివేదిక పావర్టీకి సంబంధించి, ఆ నివేదికలోని గణాంకాలు కూడా కంపారిటివ్గా చూడండి. మీకు ఆల్రెడీ కంపారిజన్ కూడా చెప్పాను. ఆల్మోస్ట్ ఇందులో గణాంకాలు ఎట్ ద సేమ్ టైం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన నివేదిక అందులో సేమ్గా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి. సో అవి ఒకసారి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఆల్రెడీ మనం చూస్తున్నాము. నిన్నటి నుండి జూన్ 12 మధ్యాహ్నం నుండి అన్ని టీవీ ఛానల్స్లోనూ, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లోనూ కూడా ఒక ఫ్లైట్ క్రాష్ లేదా విమాన ప్రమాదం గురించి మనం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జూన్ 12, 2025 డేట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశ ఏవియేషన్ చరిత్రలోనే, భారతదేశ విమాన చరిత్రలోనే ఒక బ్యాడ్ డేగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. వందలాది మంది ప్రాణాలు ఒక విమానం బలి తీసుకుందని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రాంతం గుర్తుంచుకోండి. జూన్ 12, 2025 రోజున గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో ఒక ప్లేన్ అనేది క్రాష్ కావడం జరిగింది. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే అది కూలిపోవడం జరిగింది. ఆ మంటల్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తాం వీడియోస్లో. అందులో 241 మంది చనిపోయారని ఎయిర్ ఇండియా వారు ఈరోజు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. 241 మంది. యాక్చువల్గా మొత్తం 242 మందిలో ఒక్కరు మాత్రమే బ్రతకడం జరిగింది. ఇక 241 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఒక ఫ్లైట్ అదేంటంటే బోయింగ్
బోయింగ్ ఆ ఫ్లైట్ కంపెనీ ఏంటంటే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అని గుర్తుంచుకోండి. లేదంటే బోయింగ్ కంపెనీకి చెందిన ఒక ఫ్లైట్ మన భారతదేశంలో ఎయిర్ ఇండియా వారు ఆ ఫ్లైట్ని వారి సర్వీసెస్లో భాగంగా నడుపుతున్నారు. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇందులో భాగంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రానున్న పోటీ పరీక్షల్లో ఆ ఫ్లైట్ నంబర్ ఏంటి, నేమ్ ఏంటి ఇవి అడగరు. మనల్ని అడిగేది ఏంటంటే రెగ్యులర్గా వినే కొన్ని టర్మ్స్. బ్లాక్ బాక్స్ అనే పదాన్ని మనం వింటున్నాము, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది. ఎట్ ద సేమ్ టైం మేడే కాల్ అని చెప్పేసి ఒకటి వింటున్నాము. మేడే కాల్ అనేది ఎప్పుడు చేస్తారు, దేనికి సంబంధించింది, మరి మేడే కాల్ చేసినప్పుడు ఏటీసీ వారు ఎలాంటి అప్రమత్తతో వాళ్ళకు సాయం చేస్తారు, ఇటువంటివన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ బాక్స్ ఫస్ట్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. బ్లాక్ బాక్స్ పేరులో బ్లాక్ ఉంది, కానీ ఆ బ్లాక్ బాక్స్ అనేది ఏ రంగులో ఉంటుంది అంటే నారింజ రంగులో ఉంటుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, బ్లాక్ బాక్స్ ఇక్కడ కనబడుతుంది ఏదైతే ఉంటుందో అదే బ్లాక్ బాక్స్ ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఎందుకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది అంటే ఏదైనా విమానం ప్రమాదానికి గురైనప్పుడు, ఇలా కూలిపోయినప్పుడు, కాలిపోయినప్పుడు దాన్ని సులభంగా ఈ కలర్ ఆధారంగా గుర్తించడానికి ఈ విధమైన రంగుతో బ్లాక్ బాక్స్ని రూపొందించడం జరుగుతుంది. మరి బ్లాక్ బాక్స్ని ఎక్కడ అమర్చడం జరుగుతుంది అంటే ఈ ప్లేన్ ఏదైతే ఉంటుందో, ఫ్లైట్ ఏదైతే ఉంటుందో ఫ్లైట్ యొక్క టేల్ భాగంలో అమర్స్తారు. సో ఈ భాగంలో అమర్చడం జరుగుతుంది. ఫ్లైట్ యొక్క టేల్ తోక భాగం ఉంటుంది కదా, మరి ఎందుకు అక్కడ అమరుస్తారంటే ఒకవేళ ఫ్లైట్ అనేది ఏదైనా ప్రమాదానికి గురైంది అనుకోండి, ఎమర్జెన్సీ ల్యాండింగ్లో భాగంగా ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ అయినా కూడా వెనుక భాగంలో ఈ బ్లాక్ బాక్స్ని అమర్చడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లాక్ బాక్స్కి సంబంధించి అందులో 2 పరికరాలు ఉంటాయి. 2 పరికరాలు. ఆ 2 పరికరాలు ఏంటని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్, సెకండ్ వచ్చేసి కాక్పిట్ వాయిస్ రికార్డర్. 2 ఉంటాయి బ్లాక్ బాక్స్లో. 2 పరికరాలు. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే ఏంటంటే ఈ విమానము ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది, ఏ దిశలో పయనిస్తుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం దీని యొక్క వర్టికల్ యాక్సిలరేషన్ ఏ విధంగా ఉంది, ఇటువంటి విమానానికి సంబంధించి లేదా ఫ్లైట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది నమోదు చేస్తూ ఉంటుంది, రికార్డింగ్ చేస్తుంది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే ఏంటి? కాక్పిట్ కామన్గా ఫ్లైట్లో కాక్పిట్ అంటే ఏంటి? పైలట్ కూర్చునే ప్రాంతం ఉంటుంది కదా, పైలట్ ఫ్లైట్ని నడుపుతాడు కదా, ఆ ప్రాంతాన్ని కాక్పిట్ ఏరియా అంటాము. ఆ కాక్పిట్లో కాక్పిట్ వాయిస్ రికార్డ్ ఏం చేస్తుంది అంటే పైలట్ అండ్ తనకి ఇంకొక పైలట్ ఉంటారు, సహాయకులు, 2 ఉంటారు కదా పైలట్స్, వాళ్ళ మధ్యలో సంభాషణ కానివ్వండి, అక్కడ ఉండే సిబ్బందికి సంబంధించిన సంభాషణ కానివ్వండి, ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది రికార్డ్ చేస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక బ్లాక్ బాక్స్లో ఈ 2 పరికరాలు ఇంపార్టెంట్. ఏదైనా విమానం అనేది ప్రమాదానికి గురైనప్పుడు ఫస్ట్ దేనికోసం ఎంక్వైరీ చేస్తారంటే బ్లాక్ బాక్స్ ఎక్కడ పడిపోయింది దాన్ని ఎంక్వైరీ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ బాక్స్ సముద్రంలో పడిపోయినా కూడా, దాదాపు 6000 మీటర్స్ లోతున పడిపోయినా కూడా ఇది ఖరాబ్ అవ్వకుండా, ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. 1956లో ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించిన రూపకర్త. ఇక్కడ బ్లాక్ బాక్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో బ్లాక్ బాక్స్ అనేది విమానం యొక్క పనితీరు పరిస్థితులను నమోదు చేసే ఒక ప్రత్యేకమైన రికార్డింగ్ పరికరం అంట. విమాన ప్రమాదాలు లేదా అసాధారణ సంఘటనల సమయంలో వాటి కారణాలను విశ్లేషించేందుకు ప్రభుత్వ నియంత్రణ సంస్థలు ఈ బ్లాక్ బాక్స్ని తప్పనిసరి చేయడం జరిగింది. ప్రతి ఫ్లైట్లో తప్పనిసరిగా బ్లాక్ బాక్స్ అనేది ఉండి తీరాల్సిందే. అంటే విమానం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ఆ కారణాలు ఏంటో అన్నీ కూడా విశ్లేషించడానికి. బ్లాక్ బాక్స్లో ప్రధానంగా ఎన్ని పరికరాలు ఉంటాయన్నాను? 2 పరికరాలు. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, సెకండ్ ఫ్లైట్ డేటా రికార్డర్. దీని యొక్క ఉద్దేశం కూడా మీకు చెప్పాను. ఇది విమానం యొక్క ఎత్తు ఏంటి? ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది విమానం యొక్క ఎత్తు, వేగం, దిశ, విమానం యొక్క కోణం అండ్ వర్టికల్ యాక్సిలరేషన్ ఇటువంటి వాటిని నమోదు చేస్తుంది. ఇక ఫ్లైట్ డేటా రికార్డర్ ద్వారా విమానము చివరి క్షణాలు ఏదైనా ప్రమాదానికి గురయ్యే ముందు అసలు ఏం జరిగిందో విశ్లేషించడానికి ఉపయోగపడే వందలాది ఇతర పరికరాల డేటాని కూడా ఇందులో నమోదు చేసుకోవడం జరుగుతుంది.
ఇక ఈ పరికరం 6000 మీటర్ల లోతులో నీటి లోపల పడినా కూడా అది ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. అంత ప్రత్యేకత. అందుకే ఏదైనా విమాన ప్రమాదం జరిగిందనగానే ఫస్ట్ బ్లాక్ బాక్స్ ఎక్కడుందని వెతుకుతారు. ఇక నెక్స్ట్ బ్లాక్ బాక్స్లో ఇంకొక పరికరం ఏంటి? కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్ అంటే పైలట్ కూర్చునే ప్రాంతం కదా, అక్కడ పైలట్ ఇతర పైలట్ మాట్లాడే సంభాషణ కానివ్వండి, సిబ్బంది మాట్లాడే సంభాషణ కానివ్వండి, అదంతా కూడా కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగే ముందు ఆ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే మనకు ఆ ఫ్లైట్ ఎలా ప్రమాదానికి గురైందో ఎంక్వైరీ చేసేటప్పుడు అసలు చివరి క్షణాల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆ ప్రమాదం గురించి వాళ్ళు ఎలా రియలైజ్ అయ్యారు, ఏం సంభాషణ చేశారు, ఇవన్నీ కూడా వినడానికి ఉద్దేశించబడింది. ఓకేనా? ఇక బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంటుంది? టేల్ భాగంలో ఉంటుంది, విమానం యొక్క తోక భాగంలో ఉంటుంది. ఎందుకంటే విమానం క్రాష్ అయినప్పుడు తక్కువ ప్రభావం అనేది ఆ ప్రాంతంలో పడుతుంది కాబట్టి. ఇక బ్లాక్ బాక్స్కి సంబంధించి నిజానికి ఇది ఆరెంజ్ రంగులో ఉంటుంది. ప్రమాద సమయంలో సులభంగా గుర్తించేందుకు ఈ రంగుని ఎంచుకుంటారు. ప్రపంచంలో మొట్టమొదటి బ్లాక్ బాక్స్ను ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ వారెన్ 1956లో రూపొందించడం జరిగింది. బ్లాక్ బాక్స్లో బ్యాటరీ ఆధారిత అండర్ వాటర్ లొకేటర్ బీకన్ అనే పరికరాన్ని కలిగి ఉంటాయి. ఇది నీటిలో పడినప్పుడు 30 రోజుల వరకు సిగ్నల్ అనేది పంపుతూ ఉంటుందంట. గుర్తుంచుకోండి, ఇది బ్లాక్ బాక్స్కి సంబంధించి. అండ్ ఇంకొక పదాన్ని కూడా మనం వింటున్నాము, ఏంటది? మేడే కాల్. అసలు మేడే కాల్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ఇంపార్టెంట్. ఏదైనా విపత్తు లేదా ఒక ప్రమాదం జరిగినప్పుడు మనకు వార్తల్లో కనిపించే వినిపించే పదాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. జనరల్ స్టడీస్ మీన్స్ ఇట్ ఈస్ జనరల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేడే కాల్ కామన్గా పెద్ద పెద్ద షిప్స్ కానివ్వండి లేదా ఇటువంటి పెద్ద పెద్ద విమానాలు కానివ్వండి ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోని ఒక ప్రమాదం తలెత్తినప్పుడు, ఊహించని ప్రమాదం అంటేనే యాక్సిడెంట్ అంటేనే ఊహించనిది, అటువంటి ప్రమాద పరిస్థితుల్లో ఇక చివరి నిమిషంలో వాళ్ళ చేతులారా ఇక పరిస్థితి జారిపోయింది. పైలట్ ఈ విమానం అనేది ఇక పైలట్ కంట్రోల్లో లేకుండా పోయింది, ప్రమాదం అనేది జరగబోతుందన్న పరిస్థితుల్లో పైలట్ ఏం చేస్తాడంటే మేడే కాల్ని చేస్తాడు. మేడే కాల్ ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఉంటుంది విభాగము మనకి ఎయిర్పోర్ట్స్లో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి మేడే కాల్ చేస్తారు. ఆ మేడే కాల్లో ఏం మాట్లాడతారు? ఒకటే పదం. సో సింపుల్గా మేడే 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 అని చెప్పేసి 3 సార్లు వాళ్ళు పలుకుతారు. దీని ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వల్ల ఏమర్థం చేసుకుంటారంటే పలానా ఫ్లైట్ తీవ్ర ప్రమాదంలో ఉంది, అది కూలిపోబోతోందో లేకపోతే ఏం జరుగుతుందో, సో దాన్ని మనము ఇమ్మీడియట్గా దానికి సహాయక చర్యలు అందించాలని సహాయక సిబ్బంది మొత్తాన్ని కూడా అలర్ట్ చేసేస్తారు. ఎట్ ద సేమ్ టైం అది ఉన్న రూట్ ఏదైతే ఉంటుందో ఆ మార్గంలో వేరే ఇతర ఫ్లైట్లను వెళ్లకుండా ఆపేస్తారు. అంటే టోటల్ కాన్సన్ట్రేషన్ అనేది ఆ ఫ్లైట్ పైనే ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మేడే కాల్ అనేది, అత్యవసర కాల్ అనేది మనకు వార్తల్లో ఉంది. అదేంటో చూడండి. మేడే అనేది విమానాలు లేదా నౌకలు అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు లేదా ఏదైనా ప్రమాదపు టంచున ఉన్నప్పుడు ఉపయోగించే అత్యంత కీలకమైన అంతర్జాతీయ సంకేతం. ఈ మేడే కాల్ అనేది ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందింది. ఏ ఫ్లైట్ ప్రమాదంలో ఉన్నా కూడా మేడే కాల్ అనే పదం అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశమైనా గుర్తుపడుతుంది అన్నట్టు. సో ప్రయాణికుల ప్రాణాలు తీవ్ర ముప్పులో ఉన్నప్పుడు తక్షణ సహాయం కోరుతూ పైలట్లీ సంకేతాన్ని పంపుతారు. మేడే అనే పదం ఫ్రెంచ్ పదమైన మేడర్ అనే ఒక పదం నుండి వచ్చింది. దీని అర్థం సాయం చేయండి. ఇక్కడ మేము సాయాన్ని కోరే పరిస్థితిలో ఉన్నాం, విమానం అనేది ప్రమాదంలో ఉంది, ఈ నౌక అనేది ప్రమాదంలో ఉంది, సో మా చేతుల్లో లేదు, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఒక సంకేతమే మేడే. ఇక మేడే పదం యొక్క చరిత్ర ఏంటంటే 1920స్లో లండన్లోని క్రోయిడన్ విమానాశ్రయం సీనియర్ రేడియో అధికారి ఫ్రెడరిక్ స్టాన్లీ మ్యాక్ఫోర్డ్ ఈ పదాన్ని అత్యవసర సంకేతంగా నిర్ణయించారంట. దీని చరిత్ర ఉచ్చారణ స్పష్టత, గుర్తింపు, సులభతర కారణంగా దీన్ని ఎంపిక చేశారు. సో మేడే 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 అని 3 సార్లు చెప్తారు. నిన్న ఫ్లైట్ ఎవరైతే ఉన్నారో నిన్న ప్రమాదానికి గురైంది కదా అహ్మదాబాద్ సమీపంలో, అక్కడ ఆ పైలట్ చివరి నిమిషంలో చివరి క్షణాల్లో మేడే కాల్ చేశారు. 3 సార్లు మేడే అని చెప్పాడు. ఇక అత్యవసర ఫ్రీక్వెన్సీలో విమానంలో అత్యవసర పరిస్థితులకు ప్రత్యేకమైన 121.5 MHz అండ్ 243 ఫ్రీక్వెన్సీలు ఉంటాయంట. ఈ ఫ్రీక్వెన్సీలను సాధారణ కమ్యూనికేషన్కి ఉపయోగించరు, వీటిని ఏటీసీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక పైలట్లు మేడే సంకేతాన్ని ఎలా పంపిస్తారు? మొదట మేడే 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 అని 3 సార్లు చెప్పి అనంతరం విమానం కాల్ సైన్, స్థానం, పరిస్థితికి సంబంధించిన వివరాలను వాళ్ళు చెప్తారు. కాల్ సైన్, స్థానము, పరిస్థితికి సంబంధించిన వివరాలను తెలియజేస్తారు. ఇక మేడే 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 అని 3 సార్లు చెప్పేసి
మేడే సంకేతం రాగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే సమీపంలోని అత్యవసర సేవల విభాగాలను అప్రమత్తం చేస్తుంది. దగ్గరలో ఉన్న విమానాలను ఆ ప్రాంతానికి వెళ్లకుండా అక్కడ మొత్తం కూడా క్లియరెన్స్ అనేది ఉండేలా చూస్తారు. అవసరమైన అన్ని సంస్థలతో సమన్వయం చేస్తారు. ఇక చరిత్రలో మేడే సంకేతం ఉదాహరణ ఏంటంటే మేడే సంకేతం ద్వారా కొంతమంది ప్రాణాలు, వందల మంది ప్రాణాలు కాపాడిన చరిత్ర ఉంది. అదే ఇక్కడ ఆదుకోవడం జరిగింది. 1989లో డెన్వర్ నుంచి చికాగో వెళ్తున్న యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానము ఇంజన్ ఫెయిల్ అయ్యి పైలట్లు మేడే సంకేతం పంపారు. ఇది అయోవా రాష్ట్రంలోని సియోక్స్ సిటీలో అత్యవసరంగా దిగడంతో అనేక మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారంట. ఓకేనా, గుర్తుంచుకో. నిన్నటి రోజున కూడా అహ్మదాబాద్ నుండి బయలుదేరిన ఫ్లైట్ లండన్కి, యాక్చువల్గా దాని డెస్టినేషన్ లండన్. అక్కడికి వెళ్ళే క్షణంలో ఈ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే కూలిపోవడం జరిగింది. మేడే కంటే తక్కువ ప్రమాద పరిస్థితుల్లో పాన్ అనే సంకేతం కూడా ఉపయోగిస్తారు. దట్ ఈస్ డిఫరెంట్. ఓకేనా. ఇక ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం మేడే సంకేతాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలు గుర్తిస్తాయి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి ఒక కీలకమైన సంస్థ. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఇది విమానాల రాకపోకలను పర్యవేక్షిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించేది ఏటీసీ, గుర్తుంచుకోండి. సో ఈ విమాన ప్రమాదం గురించి ఇక్కడే ఇంకొకటి కూడా, ఒక ప్రముఖులు మరణించారు. సో రీసెంట్గా మనం చూసాము, విజయ్ రూపానీ గారు, గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఈ విమాన ప్రమాదంలో తను స్వర్గస్థులయ్యారు, మరణించారు. 2016 నుండి 2021 వరకు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన బీజేపీ సీనియర్ పర్సన్ నిన్నటి విమాన ప్రమాదంలో ఆ బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో అందులో చనిపోవడం జరిగింది. ఆ 241 మందిలో తను కూడా ఉండడం జరిగింది. ఈ పదాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫార్మర్ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ లాస్ట్ హిజ్ లైఫ్ ఇన్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఇన్ అహ్మదాబాద్. ఓకేనా. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్లేన్ క్రాష్కి సంబంధించి ఎక్కడ జరిగింది, ఎట్ ద సేమ్ టైమ్ ఏ విమానయాన సంస్థకి సంబంధించిన ఫ్లైట్ ప్రస్తుతం ఇప్పుడు అది ఎయిర్ ఇండియా వారు నడుపుతున్నారు. ఆ విమానాన్ని తయారు చేసిన వారేమో అమెరికాకి చెందిన బోయింగ్ వారు. కామన్గా ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ విమానాలని, ఎయిర్ బస్ విమానాలని మనం వింటూ ఉంటాము. రెండు కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న విమానాలే. వారి నుండి సంస్థలు ఏవైతే ఉంటాయో విమానాలను కొనుగోలు చేసి నడిపిస్తూ ఉంటాయి. అలా ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో నడుపుతున్న విమానము ఆ ప్లేన్ క్రాష్కి గురి కావడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ అనేవి మనకి ఫోకస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చెప్పాను మీకు ఇక్కడ. సో విమాన ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఇది చెప్పాను. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసేసి మేడే కాల్ అంటే ఏంటి, ఎట్ ద సేమ్ టైం ఈ ప్లేన్ క్రాష్లో మరణించిన ఒక ప్రముఖుని గురించి చూడండి, సరిపోతుంది. ఓకేనా. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలుస్తున్న సూచీల గురించి కానీ, నివేదికలకు సంబంధించి కానీ, ర్యాంకింగ్స్ గురించి కానీ రెగ్యులర్గా రిపీటెడ్గా మనం క్వశ్చన్స్ చూస్తాము. ఏదైనా ఒక నివేదిక గురించి నేర్చుకునేటప్పుడు ఆ నివేదికకు సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వార్తలో నిలిచిన ఆ రిపోర్ట్ లేదా నివేదిక లేదా ఆ ఇండెక్స్ యొక్క పేరేంటి, నేమ్ ఆఫ్ ద పర్టికులర్ ఇండెక్స్ ఆర్ రిపోర్ట్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. సెకండ్ వచ్చేసి ఆ నివేదికను కానీ ఆ సూచీని కానీ విడుదల చేసే సంస్థ పేరేంటి. నెక్స్ట్ ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సరం విడుదలైన ఆ సూచీ లేదా నివేదికలో భారతదేశం యొక్క స్థానము. నెక్స్ట్ భారతదేశం యొక్క స్థానాన్ని గతంలో విడుదలైన ఇదే సూచీ, గతంలో విడుదలవుతుంది లాస్ట్ ఇయర్, అందులోని ర్యాంక్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సూచీ లేదా నివేదికలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి లేదా టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ నివేదిక లేదా సూచీని ప్రిపేర్ చేయడానికి ఈ అంతర్జాతీయ సంస్థ ఏ ఏ అంశాలను ఆధారంగా తీసుకోవడం జరిగింది, ఇండికేటర్స్.
వాటిని చూడండి. ఇక ఎన్ని దేశాలను కన్సిడర్ చేసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు, అందులో టాప్ పొజిషన్లు చూసాము. కొన్ని సూచీలకు సంబంధించి లాస్ట్ పొజిషన్లో ఉన్న దేశాల గురించి కూడా చూడాలి. అండ్ ముఖ్యంగా దక్షిణాసియా లేదా భారతదేశానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల యొక్క ర్యాంకింగ్స్ని మన భారతదేశం యొక్క ర్యాంక్తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువగా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. దీంతోపాటు మిస్లీనియస్ అంటే ఇటువంటి నివేదికని లేదా సూచిని చరిత్రలో మొదటిసారి ఎప్పుడు రిలీజ్ చేశారు, ఇటువంటివి చూడండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లేదా ఇండెక్స్ ఒక సూచి లేదా నివేదిక న్యూస్లోకి వచ్చింది. ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేయడం జరిగింది. ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం తెలుగులో. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి ఏటా కూడా జనవరి మంత్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి దావోస్ సదస్సులను మనం చూస్తూ ఉంటాం కదా, ఆ సంస్థనే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంకి 148 దేశాలను కన్సిడర్ చేసి దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ అంట. అంటే సింపుల్గా మనం ఏమంటాము, లింగ వ్యత్యాస సూచి అని చెప్పచ్చు, లేదా లింగ అంతర సూచి అని చెప్పచ్చు. మరి ఇందులో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏది అంటే ఐస్లాండ్. యాజ్ యూజువల్ కంటిన్యూస్గా కన్సిక్యూటివ్గా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటేనే టాప్ పొజిషన్లో నిలిచే దేశము ఐస్లాండ్. గుర్తుపెట్టుకోండి, ఐస్లాండ్ వచ్చేసి టాప్ పొజిషన్లో నిలిచింది. వారి యొక్క స్కోర్ వచ్చేసేసి 0.926. ఇక సెకండ్ పొజిషన్ వచ్చేసి ఫిన్లాండ్, థర్డ్ పొజిషన్ వచ్చేసి నార్వే, ఫోర్త్ పొజిషన్ వచ్చేసి యూకే, ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి న్యూజిలాండ్. ఈ 5 అయితే గుర్తుపెట్టుకోండి, ఐస్లాండ్. ఓకేనా, సరిపోతుంది. ఇక భారతదేశం వచ్చేసి 131st పొజిషన్లో ఉంది. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025లో భారత్ 131వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 2024తో పోలిస్తే భారత్ స్థానం 2 స్థానాలు దిగజారింది. అప్పుడేమో 129 ఉండే, ఇప్పుడేమో 131కి చేరింది. గుర్తుంచుకోండి. మొత్తం 148 దేశాలకు ఈ ర్యాంకులను ప్రకటించారు. 148వ స్థానంలో మన దాయాది దేశం, అన్నిటికీ మనతో పోటీ అంటారు కదా, మరి ఈ విషయంలో వాళ్ళు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ 148th పొజిషన్లో ఉంది. భారత్లో లింగ సమానత్వం, మరి భారతదేశం యొక్క స్కోర్ ఎంత అని అడుగుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 64.1% భారతదేశంలో లింగ సమానత్వం ఉంది. లింగ సమానత్వం అనేది ఎక్కువగా ఉండాలి. లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది అంటే ఈ రిపోర్ట్లో లేదా ఈ సూచీలో ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లోకి వస్తాం మనం. దక్షిణాసియా దేశాల్లో భారత ర్యాంకు అత్యంత తక్కువగా నమోదైంది. దక్షిణాసియాలోనే భారత ర్యాంకు అత్యంత తక్కువగా ఉందంట. ఇక అబ్జర్వ్ చేస్తే సూచీ మొత్తంలో కూడా టాప్ పొజిషన్లో ఐస్లాండ్ ఉంది, సెకండ్ వచ్చేసి ఫిన్లాండ్ ఉంది, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి నార్వే ఉంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇక నెక్స్ట్ 24వ స్థానము మన పక్కన సరిహద్దు పంచుకున్న దేశం బంగ్లాదేశ్. గత ఏడాది కంటే 75 స్థానాలు మెరుగుపడిందంట. ఇక అట్టడుగులో పాకిస్తాన్ అనేది ఉంది. దక్షిణాసియా దేశాల ర్యాంకులను కనుక పరిశీలిస్తే భూటాన్ 119, నేపాల్ 125, శ్రీలంక 130, మాల్దీవులు వచ్చేసేసి 138. మరి ఈ సూచీని విడుదల చేయడానికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ర్యాంకింగ్ అనొచ్చు కదా, డైరెక్ట్గా గ్లోబల్ జెండర్ గ్యాప్ ర్యాంకింగ్ అనొచ్చు కదా అన్నారు. ఎందుకంటే ఏదైనా ఒక అంశాన్ని ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తే దాన్ని మనం ర్యాంకింగ్ అనే పెట్టవచ్చు. కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ ఇండికేటర్స్ని ఆధారంగా తీసుకొని దేశాలకు కానీ సంస్థలకు కానీ ర్యాంకింగ్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఇండెక్స్ అనాలి. అంటే బహుళ కోణాల్లో దాన్ని అధ్యయనం చేయడము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి జెండర్ గ్యాప్, లింగ అంతరం ఉంటుంది కదా, మరి ఏ విషయాలు ఎలా ఉందో చూద్దాము. 4 ప్రధాన అంశాల్లో భారతదేశం యొక్క స్థితి ఎలా ఉంది. ఆర్థిక భాగస్వామ్యం ఈ యొక్క అంశాన్ని చూస్తారు ర్యాంకింగ్స్ ఇచ్చేటప్పుడు. అందులో భారతదేశంలో సమానత్వ స్థాయి, ఆర్థిక భాగస్వామ్యంలో భారతదేశం వచ్చేసి 40.7% సమానత్వ స్థాయిని కలిగి ఉందంట. ఇక విద్య విషయానికి వస్తే 97.1% సమానత్వ స్థాయిని కలిగి ఉందంట. ఆరోగ్యం, జీవన ప్రమాణాల విషయానికి వస్తే మెరుగుదల సాధించింది. జనన లింగ నిష్పత్తి కూడా మెరుగైందంట. ఇక రాజకీయ సాధికారత, పొలిటికల్లీ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత రాజకీయాలు అని చెప్పొచ్చు. 13.8%గా ఉంది. గతంలో 14.7% ఉంటే ఇప్పుడు తగ్గింది. ఇక ప్రత్యేక విశ్లేషణ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆర్థికంగా మహిళ పురుషుల ఆదాయ సమానత్వం అనేది 29.9%, గతంలో ఇది 28.6% స్వల్ప పెరుగుదల నమోదు చేసిందంట. ఉపాధి రంగంలో మహిళా భాగస్వామ్యం వచ్చేసి 45.9%, మార్పు ఏం లేదు గతంతో పోలిస్తే. భారత పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం అనేది తగ్గింది గతంతో పోలిస్తే 13.8% ప్రస్తుతము. మంత్రి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం 5.6%, ఇందులో కూడా తగ్గింది గతంతో పోలిస్తే. ఓకేనా. ఇక
ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం సగటున 68.8% మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం ఇంత ఉంది. మరి భారతదేశంలో ఎంత ఉంది అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. భారతదేశం విషయానికి వస్తే 64.1% ఉంది లింగ సమానత్వము స్కోరు. ఇక పూర్తి లింగ సమానత్వం రావాలంటే మరొక 123 ఏళ్ళు పడుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు చెప్పారు, గుర్తుంచుకోండి. అంటే ప్రపంచవ్యాప్తంగా 100% లింగ సమానత్వం సాధించాలంటే ఇంకా 120 ఏళ్ళకు పైగా పడుతుందని వీళ్ళు చెప్తున్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు. ఇక స్టాటిక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. మొట్టమొదటి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది 2006లో విడుదలైంది. మొట్టమొదటి అడుగుతారు ఎగ్జామినేషన్లో, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా భారత ర్యాంక్ ఏంట, టాప్ పొజిషన్లో ఉన్నది ఏంటి, ఇటువంటి అడగట్లేరు. దీనికి సంబంధించి బేసిక్ డేటా కూడా అడుగుతున్నారు. ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ సంవత్సరం నుండి రిలీజ్ చేస్తున్నారు, ఇటువంటివి మనం చూసే అవకాశం ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో మహిళలకు సంబంధించి హక్కులు, వారి చట్టాల సద్వినియోగము లేదా అమలు కోసము పనిచేస్తున్న ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఒక చట్టబద్ధ సంస్థగా పనిచేస్తుంది. ఎనఫ్ ఈ విధంగా చదవాలి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇలాంటి నివేదికలను మనం ఈ కోణంలో ఇలాగే చదవాలి. ఏ అంశాల ఆధారంగా భారత్ మరి చుట్టుపక్కల దేశాల ర్యాంకింగ్స్, టాప్ పొజిషన్ ఏంటి, ఎవరు విడుదల చేసి ఇవి చూస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక రిపోర్టర్ న్యూస్లోకి వచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ ఇండియా ర్యాంక్ చూడండి సరిపోతుంది. మన్సుఖ్ మాండవ్య గారు దీనిపైన ప్రత్యేకంగా ఒక ప్రకటన కూడా చేశారు. ILO వారు చెప్తున్న మాట, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకి సంబంధించి ఒక రిపోర్ట్లో భారతదేశము సామాజిక భద్రత అమలు విషయంలో అద్భుతమైన పురోగతి సాధించిందంట. భారతదేశంలో సామాజిక భద్రత కల్పించడం విషయంలో మనం పురోగతి సాధిస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సామాజిక భద్రత కలిగి ఉన్న దేశాల్లో మనం 2వ స్థానంలో ఉన్నామంట. ఉదాహరణకు తీసుకుంటే 2015లో సామాజిక భద్రత, సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ అనేది ఇండియాలో 2015లో 19% ఉండే, అది కాస్త ఇప్పుడు 64.3%కి చేరింది. అంటే భారతదేశంలోని ఇంతమంది జనాభాకి సామాజిక భద్రత అనేది కల్పించడం జరుగుతుంది ప్రభుత్వము లేదా ఇతర మార్గాల ద్వారా. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేవి ప్రభుత్వం అమలు చేస్తుంది కదా, అందులో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో 2వ స్థానంలో ఉందంట భారత్. సో భారతదేశంలో సామాజిక భద్రత కవరేజీ 2015లో 19% నుంచి 2025లో 64.3%కి పెరిగింది. గత దశాబ్దంలో ఈ పెరుగుదల 45% పాయింట్లు కావడం గమనార్హం. ఈ విషయాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తన అధికారిక డాష్బోర్డ్లో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం భారత్లో 94 కోట్ల మంది కనీసం ఏదో ఒక సామాజిక భద్రతా ప్రయోజనాన్ని పొందుతున్నారంట. ప్రయోజనాలు పొందుతున్న జనాభా పరంగా భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఇక భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా కేంద్రీకృత పథకాలను ILO డైరెక్టర్, ప్రస్తుతం ILOకి డైరెక్టర్గా ఎవరున్నారంటే గిల్బర్ట్ ఎఫ్ హాంగ్బో తను ప్రశంసించారు. ఇక జెనీవాలో జరిగిన ద్వైపాక్షిక చర్చలో మన భారతదేశానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న, ఎట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ యూత్, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, దానికి సంబంధించి కన్సర్న్గా మనం చూస్తున్నాము. మన్సుఖ్ మాండవ్య గారు చేసిన వ్యాఖ్యలు ఏంటో చూడండి. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలు, కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విజయం ప్రభుత్వం చూపుతున్న అంకితభావం ప్రతి ఒక్కరిని కలుపుకునే సామాజిక భద్రతా వ్యవస్థకు నిదర్శనమని చెప్తున్నారు. ఇక అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఎగ్జామినేషన్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ అని ఏదో న్యూస్ పేపర్స్లో కనిపించే ఒక క్లిప్పింగ్ని పెట్టేసి మీకు చెప్పట్లేదు, దానికి సంబంధించి సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అంటే ఒకటే గుర్తుంచుకోండి, జనరల్ స్టడీస్లో భాగంగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మీరు ఈ డేటాని సోషాలజీలో కానివ్వండి, ఏ సబ్జెక్ట్లో అయినా కూడా లింక్ చేసుకోవచ్చు, పథకాల్లో కానివ్వండి, పాలసీస్లో కానివ్వండి. సో ప్రతి టాపిక్ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ జనరల్ స్టడీస్ లింక్ చేస్తున్నా, లేదా కొన్నిటికి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇటీవల UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ లాంటి ఎగ్జామినేషన్లో కూడా స్టాటిక్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీకు ఈ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఎప్పుడు ఏర్పాటైంది, ప్రధాన కార్యాలయం ఎక్కడ, ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఇటువంటివి. అండ్ ఇంకొకటి, మనకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కరెంట్ అఫైర్స్ని చాలా డెప్త్గా ఇస్తున్నాను. అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మీరు ఇచ్చే కంటెంట్ని నోట్ మేకింగ్ చేయడానికి టైం టేకింగ్గా ఉంది, కాబట్టి మాకు బెనిఫిట్ చేయండి అంటే ఇక్కడ చెప్తున్న ప్రతి వర్డ్ మీకు PDF రూపంలో అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ఇప్పటి వరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే GVK స్టడీ సర్కిల్
యాప్ని ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో మన యాప్ నేమ్ని టైప్ చేయండి, మీకు ఆటోమేటిక్గా యాప్ అనేది విజిబుల్ కనబడుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పిన్ చేస్తాను. సో లింక్ని క్లిక్ చేసేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, అభ్యర్థులు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు పోల్ క్వశ్చన్స్ కండక్ట్ చేస్తున్నాను, మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా మీకు పోటీ పరీక్షల కోణంలో ఉపయుక్తంగా ఉండే విధంగానే చేస్తున్నాను. సో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. ఇక ILO 1919లో ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ILOకి 193 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇక భారతదేశంలో సామాజిక భద్రతకు సంబంధించి కొన్ని ప్రధాన పథకాలను అబ్జర్వ్ చేస్తే, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్, అందులో భాగంగా సామాజిక భద్రత. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం, ఇవన్నీ కూడా సామాజిక భద్రతా పథకాలుగా చూడొచ్చు. ఇక ఇంకొక రిపోర్ట్ రెఫ్యూజీస్కి సంబంధించి. రెఫ్యూజీ ఈ పదం ఇంపార్టెంట్. రెఫ్యూజీ అంటే ఏంటంటే తెలుగులో శరణార్థి. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు. చాలామంది అనుకుంటారు మైగ్రెంట్, రెఫ్యూజీ ఇద్దరు ఒకటే అని. ఇద్దరు ఒకటి కాదు, వేరు. సో రెఫ్యూజీ అంటే ఏంటంటే, శరణార్థి అంటే ఏంటంటే శరణు కోరి వచ్చేవాడు. ఉదాహరణకు తీసుకుంటే, ఒక దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ దేశంలో బ్రతకలేని పరిస్థితుల్లో బ్రతుకు మీద భారమై బ్రతకాలన్న కోరికతో ఆ దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వచ్చిండు అనుకోండి, తనని శరణార్థి అంటాము. బ్రతకాలనే కోరికతో అక్కడ ఉన్నామంటే ఉండే పరిస్థితి లేదు, చచ్చిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో బ్రతుకు మీద కోరికతో వచ్చేవాడు శరణార్థి. మైగ్రెంట్ అంటే ఉదాహరణ తీసుకుంటే, ఉన్నత ఉపాధి, ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళేవారేమో మైగ్రెంట్స్, వలసలు వెళ్ళేవారు. సో ఇక్కడ శరణార్థి అంటే శరణు కోరి, ఇక దేవుడా నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి వచ్చేవాళ్ళు. మన భారతదేశంలో కూడా శరణార్థుల గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది. భారతదేశం ఏమి ఒక సత్రం కాదు, ఇదేం ధర్మశాల కాదు. ఏ దేశం వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఉండాలన్నా కూడా అలా మేము అనుమతించము, కావాలంటే వేరే దేశానికి వెళ్ళండి అని చెప్పేసి మనం లాస్ట్ 15 days బ్యాక్ చూసాము. అప్పుడు ఈ UNHCR గురించి కూడా మీకు చెప్పాను నేను. సో ఈరోజు UNHCR వారు ఒక రిపోర్ట్తో న్యూస్లోకి వచ్చారు. ఆ రిపోర్ట్లో ప్రపంచంలో శరణార్థులకు సంబంధించిన సంఖ్య, భారతదేశంలో సంఖ్య, ప్రపంచంలో పెరిగిన శరణార్థుల సంఖ్య ఎవరు చెప్తున్నారు? UNHCR రిపోర్ట్ 2025 చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల సంఖ్య 12.2 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితికి సంబంధించి శరణార్థుల వ్యవహారాల సంఘం, ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. ఈ సంస్థ ప్రధాన కేంద్రం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఆ సంస్థ చెప్తోంది. ఇక హింస, శరణార్థులుగా మారడానికి పరిస్థితులు ఏంటి చెప్పండి. ఉదాహరణకు ఒక దేశం నుండి కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అక్కడ యుద్ధ పరిస్థితులే చూడొచ్చు, లేదా కొన్ని వర్గాల మధ్య ఘర్షణలో చచ్చిపోయే ప్రమాదమే కానివ్వండి. ఇటువంటి పరిస్థితుల్లో వేరే దేశానికి వెళ్ళిపోతారు. హింస, దౌర్జన్యాలు, వేధింపులు వంటి కారణాలతో ప్రజలు స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు వెళ్ళిపోవడమే శరణార్థులు. గతేడాదితో పోలిస్తే 20 లక్షల మంది పెరిగారు అంటే శరణార్థులు ప్రపంచంలో. ఒక దశాబ్దం క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెట్టింపంట. సిరియాలో అంతర్యుద్ధము, మయన్మార్లో అంతర్యుద్ధము. అంతెందుకు, ఇప్పుడు ఈరోజు కూడా మీరు చూస్తారు మార్నింగ్ నుండి ఒక బ్రేకింగ్ న్యూస్. మనం అఫిషియల్గా అది ఏదైతే డేటా ఉంటుందో దాని ప్రకారం చెప్పాలి. ఇజ్రాయెల్ ఇరాన్ పైన వైమానిక దాడులు చేసింది. కౌంటర్గా ఇరాన్ ఇజ్రాయెల్ పైన డ్రోన్లతో అటాక్ చేస్తుంది. ఈరోజు మార్నింగ్ నుండి మనం అదే చూస్తున్నాం న్యూస్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? బ్రతకలేని పరిస్థితుల్లో వేరే దేశాలకు వెళ్ళిపోతారు అన్నట్టు. అలాగా సిరియాలో అంతర్యుద్ధం ముగియడంతో గత 6 నెలల్లో 20 లక్షల మంది సిరియన్లు తిరిగి తమ దేశానికి వెళ్ళడం సానుకూల పరిణామం అంట. శరణార్థుల్లో 3/2 వంతులు పొరుగు దేశాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. సంపన్న దేశాలైన అమెరికా, ఐరోపాకు ఎక్కువగా వెళ్తున్నారనే అభిప్రాయం అపోహ మాత్రంగానే ఉందని UNHCR చెప్తోంది. ఇక తాజా గణాంకాలు చూస్తే శరణార్థులు మొత్తం 12.2 కోట్ల మంది ఉన్నారట ప్రపంచంలో. పెరుగుదల గత ఏడాది కంటే 20 లక్షల మంది అధికమంట. సిరియా నుంచి స్వదేశానికి తిరిగిన సరిపోతుంది. ప్రపంచంలో అత్యధిక శరణార్థులు ఉన్న దేశాలు సిరియా, వెనిజులా, యుక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ సుడాన్. ఏదో ఒక పరిస్థితితో ఇటీవల తరచు వార్తలకు వస్తున్న ఈ దేశాలు. ఇక వరల్డ్ రెఫ్యూజీ డే ఏ రోజున జరుపుకుంటాము? జూన్ 20వ తేదీని జరుపుకోవడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక విన్యాసము. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మీకు చాలా విన్యాసాల గురించి చెప్పాను.
ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ గురించి చెప్పాను. ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ June 14th నుండి ప్రారంభమవుతుందని. అండ్ ఈరోజు June 13th కదా. ఈరోజు ముగిసిన ఒక ఎక్సర్సైజ్ నోమాడిక్ ఎలిఫెంట్, భారత్ మంగోలియా సంయుక్త సైనిక విన్యాసం గురించి. అండ్ ఇదే జూన్ మాసంలో ప్రారంభం కానున్న ఇంకొక ఎక్సర్సైజ్ గురించి చెప్పాను. ఏంటది? శక్తి ఎక్సర్సైజ్, భారత్ ఫ్రాన్స్కి సంబంధించి. అండ్ ఇంకొక ఎక్సర్సైజ్ గురించి కూడా నిన్న క్లాస్లో చెప్పాను. ఏంటి? భారత్ యూకేకి సంబంధించి అరేబియా సముద్రంలో జరుగుతున్న పసెక్స్. గుర్తుంచుకోండి. ఇక్కడ ఈరోజు ఒక ఎక్సర్సైజ్ న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే ఎక్సర్సైజ్ టైగర్ క్లా. ఎక్సర్సైజ్ టైగర్ క్లా. మొట్టమొదటిసారి ఈ పేరుతో ఒక విన్యాసం జరగడము. ఏ దేశాలకు సంబంధించి ఏదైనా ఒక విన్యాసం గురించి చూస్తున్నప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏమేమి చూడాలి? ఆ విన్యాసం యొక్క పేరు, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఆ దేశాల పేర్లేంటి, ఆ విన్యాసము ఎక్కడ జరగడం జరుగుతుంది, త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించి, ఈ పార్ట్స్ చూస్తే సరిపోతుంది. సో విన్యాసం పేరు వచ్చేసి టైగర్ క్లా విన్యాసం పేరు. 2 దేశాలకు సంబంధించింది. 2 ఏంటంటే భారత్ అమెరికా, భారత్ యుఎస్ లేదా ఇండియా యుఎస్. ఎక్కడ అంటే ఈ సంవత్సరం మొదటి ఎడిషన్ ఇప్పుడే ప్రారంభమైంది. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. త్రివిధ దళాలు ఎవరికి సంబంధించిన స్పెషల్ ఫోర్స్ టైగర్ క్లా, ఇండియా అమెరికా వాయుసేనల సంయుక్త విన్యాసము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వైమానిక దళానికి సంబంధించి టైగర్ క్లా అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ దేశాలకు సంబంధించింది, ఎవరికి సంబంధించింది? వైమానిక దళానికి సంబంధించింది. భారత వైమానిక దళము, అమెరికా వైమానిక దళం మధ్య మొట్టమొదటి టైగర్ క్లా సంయుక్త వైమానిక విన్యాసం అనేది జరిగింది రీసెంట్గా. ఎక్కడనంట? ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది కదా, చాందీనగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, అక్కడ జరిగిందంట. ఓకేనా? ఎప్పటివరకు జరిగింది? May 26న ప్రారంభమైంది, June 10th రీసెంట్గా ముగిసింది. ఈ విన్యాసం ఉత్తర భారతదేశ వ్యాప్తంగా విస్తరించి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫోర్స్ను గరుడ అని కూడా పిలుస్తారు. గరుడ. ఓకేనా? టైగర్ క్లా విన్యాసం ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ప్రత్యేక ఆపరేషన్లలో అనుభవాలను ఇరు దేశాలు కూడా పరస్పరం సహకరించుకోవడము. మొట్టమొదటిసారి ఈ విన్యాసం టైగర్ క్లా అనేది ప్రారంభమైంది. భారత్ అమెరికా మధ్య రెగ్యులర్గా జరిగే ఎయిర్ ఫోర్స్ విన్యాసం పేరు ఏంటి అంటారు? కోప్ ఇండియా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక దళం గరుడను 2004లో ఏర్పాటు చేశారు. ఓకేనా? ఇక రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రక్షణ రంగానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన చూడాలి? ప్రతిసారి చెప్తున్నాను. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ నివేదికలు రక్షణ రంగానికి సంబంధించి సిప్రి, గ్లోబల్ ఫైర్ రిపోర్ట్ ఇటువంటివి. అండ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏం దిగుమతి చేసుకుంటున్నాము. నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ వచ్చేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి. అండ్ ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న ఒప్పందాలు, ఉదాహరణకు DRDO, BDL మధ్య కుదిరిన ఒప్పందం ఉద్దేశం ఏంటి, ఇటువంటివి అడుగుతారు. సో ఇక్కడ మీరు ఈరోజు పేపర్లో చూసుంటుంటారు. సో నిన్నటి రోజున విజయవంతమైన పరీక్షలతో విజయవంతమవుతూ ఒక అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, ఒక డ్రోన్ న్యూస్లోకి వచ్చింది. రుద్రాస్త్ర డ్రోన్ VTOLతో న్యూస్లోకి వచ్చింది. డ్రోన్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. ప్రస్తుతం ప్రపంచంలో మానవరహిత విమానాలపైన ఆధారపడుతున్నారు. అంతెందుకు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మనపైన డ్రోన్లతో దాడులు చేసే ప్రయత్నం చేసింది. ఆ టుర్కీ వారు ఇచ్చిన డ్రోన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రుద్రాస్త్ర ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్. ప్రత్యేకత ఏంటి అంటారు? ఎక్కడ జరిగింది పరీక్ష? రుద్రాస్త్ర అనే హైబ్రిడ్ VTOL అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. VTOL అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. ఓకేనా? VTOL పరీక్షలు విజయవంతంగా పూర్తయినాయి. ఈ పరీక్షలు ఎక్కడ? పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్, పోఖ్రాన్ రాజస్థాన్లో. గుర్తుంచుకోండి, చారిత్రాత్మకం చాలా. 1998లో అణు పరీక్షలు ఎక్కడ జరిగినాయి అంటారు? పోఖ్రాన్, అక్కడే. ఇది కూడా సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఈ సంస్థ ఈ డ్రోన్స్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఏ సంస్థ అభివృద్ధి చేసిందో చూడాలి ఇటువంటివి చూసినప్పుడు మనం. రుద్రాస్త్ర అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ భారత సైన్యం నిర్దేశించిన అన్ని ఆపరేషనల్ పారామిలిటరీలను విజయవంతంగా సాధించిందంట. ఓకేనా? గుర్తుంచుకోండి. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ భారతదేశపు అతిపెద్ద మిలిటరీ టెస్టింగ్ రేంజ్ 1998లో ఏర్పాటు చేయడం మనం చూసాం. అణు పరీక్షలు. భారత్లో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ను అభివృద్ధి చేసే ఇతర ప్రముఖ సంస్థలు DRDO అభివృద్ధి చేసిన రుస్తుమ్ కానివ్వండి, నిశాంత్ కానివ్వండి, అండ్ HAL వారు అభివృద్ధి చేసిన డ్రోన్స్ కానివ్వండి. ఓకేనా? ఇక ద్రవ్యోల్బణం, ఎకానమీకి సంబంధించి. సో ఇన్ఫ్లేషన్ అంటాం ఇంగ్లీష్లో.
ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఎకానమీలో కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ అర్థమైనవి అంటే ఎకానమీని మించిన ఈజీ సబ్జెక్ట్లో ఏమీ లేదు. ఇన్ఫ్లేషన్, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ పెన్ను 10 ఏళ్ల కిందట 10 రూపాయలు ఉందనుకోండి. అదే పెన్ను ఈ సంవత్సరం 100 రూపాయలకు వచ్చిందనుకోండి. సేమ్ కంపెనీ, సేమ్ క్వాలిటీ, సేమ్ పెన్ను. అప్పుడు 10 రూపాయల పెన్ను ఇప్పుడు 100 రూపాయలకు వచ్చిందంటే అర్థం ఏంటి? పెన్నుకు విలువ పెరుగుతోంది, దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గుతోంది, డబ్బులకు విలువ పడిపోవడం. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఉదాహరణ తీసుకుంటే మీకు మార్కెట్లో 2 రూపాయలకు టమాటా దొరుకుతుంది అప్పుడప్పుడు. అదే టమాటో కొన్ని పరిస్థితుల్లో 200 రూపాయలకు కూడా పలుకుతుంది. అంటే అక్కడ మనీకి విలువ పోవడము. మరి అటువంటి ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది న్యూస్లోకి వచ్చింది. భారతదేశంలో 6 ఏళ్ల కనిష్టానికి చేరిన రీటైల్ ద్రవ్యోల్బణం అంట 6 ఇయర్స్ బిలోకి చేరిపోయిందంట. భారత్లో మే 2025లో రీటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గి 2.82%కి పరిమితమైంది. గత 6 ఏళ్లలో ఇదే అత్యల్ప స్థాయి అంట. లాస్ట్ 2019 ఫిబ్రవరిలో 2.57 నుండి ఇప్పుడు 2.82. దాని తర్వాత ఆహార ధరలు తగ్గడం ఈ ద్రవ్యోల్బణం తగ్గుదలకు ప్రధాన కారణము. ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో కేవలం 0.99%గా నమోదైంది. గతేడాది ఇదే నెలలో 8.69%గా నమోదైంది. పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పంచదార, గుడ్లు ధరలు మే నెలలో తగ్గినాయి. ఇది 2 వరుస నెలలు ఆర్బీఐ నిర్దేశిత 4% కంటే తక్కువ స్థాయిలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం వచ్చేసేసి 2.59%, పట్టణ ప్రాంతాల్లో 3.07%గా నమోదైంది. భారతదేశంలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా రీటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. సో ఇక్కడ చూడండి, మనకి ద్రవ్యోల్బణము తగ్గింది అంటే మనం సంతోషించాల్సిన విషయము. ద్రవ్యోల్బణం తగ్గాలి. ద్రవ్యోల్బణం పెరిగింది అంటే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి అన్నట్టు. ద్రవ్యోల్బణం తగ్గిందంటే వస్తువుల ధరలు తగ్గుతున్నాయి అన్నట్టు. సో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ మానిటరీ టూల్స్ని వాడడం కానివ్వండి, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఆర్ఆర్ వీటి విషయాలు నిర్ణయం తీసుకోవడం కానీ ఇవన్నీ చూస్తాము. ద్రవ్యోల్బణం పెరగకూడదు, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండాలి, తగ్గాలి. తగ్గింది అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ తగ్గినాయి, ధరలు తగ్గినాయి కాబట్టి ద్రవ్యోల్బణం తగ్గింది అని చెప్పేసి 6 ఏళ్ల కనిష్ట స్థాయికి భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేది తగ్గిందంట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ 4% వద్ద నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఓకేనా? ఇక అస్సాం, మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ, అందులోనూ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఏదో ఒక అక్రమ చొరబాట్లు కానీ ఇటువంటి జరుగుతాయి. అందులోనూ అస్సాం తరచు వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా కూడా మనం చూసాం, అస్సాంలో ఆయుధాలకు సంబంధించిన లైసెన్సులు అని చెప్పేసి. అస్సాంలో ఎప్పుడు కూడా స్థానిక సమస్య అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కల్చర్ని డెవలప్ చేసుకోవడానికి. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా అక్రమ వలసదారులు ఎవరైతే అస్సాంలో ఉన్నారో వారిని బహిష్కరించడానికి, ఎక్స్పెల్ చేయడానికి చట్టం అమలు కోసం ప్రణాళిక చేశారు. ఆ చట్టం ఏంటి అంటారు? ఇమిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం యాక్ట్ 1950. గుర్తుంచుకోండి, ఏదైనా చట్టం గురించి చూస్తున్నప్పుడు ఆ చట్టం కన్సర్న్ ఏరియా ఏంటో చూడండి. సో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో అక్రమ వలసదారులపై 1950 నాటి ఇమిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం చట్టాన్ని ఉపయోగించినట్లు ప్రకటించారు. ఈ చట్టం ద్వారా కోర్టుల జోక్యం లేకుండానే అక్రమ వలసదారులను నేరుగా బహిష్కరించే అవకాశం ఉంది, వెళ్ళిపోమని చెప్పొచ్చు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న అక్రమ వలసను అరికట్టడమే ఈ చట్టం యొక్క ఉద్దేశము, అంటే అక్కడ అమలు చేయడం వెనుక ఉద్దేశము. చట్టం నేపథ్యం మార్చ్ 1, 1950లో రూపొందించబడింది. 1947లో దేశ విభజన తర్వాత తూర్పు బెంగాల్ నుంచి భారీగా అస్సాంలోకి వలస వచ్చిన వారి నేపథ్యంలో రూపొందించారంటే ఇది గుర్తుంచుకోండి, ఓకేనా? ఎస్, చట్టంలో ఉన్న అధికారాలు ఏంటంటే జిల్లా కలెక్టర్లు నేరుగా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. ఇటువంటి కొన్ని చట్టాలు చూడండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, కోర్టుల జోక్యం కూడా ఉండదు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏ ఇయర్ 1958. అవి కూడా ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనం చూస్తాం, మణిపూర్లో అమలు అటువంటివి. ఇది న్యాయస్థానాల జోక్యం లేకుండా చేసేలా రూపొందించబడింది. అస్సాం ప్రత్యేకంగా రూపొందించుకున్నప్పటికీ ఈ చట్టం భారతదేశం మొత్తంలో వర్తిస్తుంది. ఎస్, సో అస్సాంలో అక్రమ వలసను గుర్తించేందుకు ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ 2019లో రూపొందించారు. 1985లో అస్సాం అకార్డు ఎప్పుడు అంటారు? 1985లో అస్సాం ఒప్పందం ప్రకారం 1971 తర్వాత వచ్చిన వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. అస్సాం ఒప్పందం గుర్తుంచుకోండి, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. ఎస్, ఇక ఈరోజు మనం అన్ని వార్తాపత్రికలు చూసాము. జ్ఞాన్ పోస్ట్ అని చెప్పేసి, జ్ఞాన్ పోస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఇటీవల తపాలకు సంబంధించి చాలా అంశాలు చూసాం. డిజిపిన్ అనే అంశం కూడా చెప్పాను, డిజిపిన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జ్ఞాన్ పోస్ట్ ఏంటంటే తపాలా సేవలు, తక్కువ ధరలో పుస్తకాలని మారుమూల ప్రాంతాలు కూడా పంపించడానికి భారత తపాలా శాఖ, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు భారత తపాలా శాఖ జ్ఞాన్ పోస్ట్ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది, న్యూ సర్వీస్ని. ఈ సేవ ద్వారా విద్య, సాంస్కృతిక, సామాజిక, మత సంబంధ పుస్తకాలను తక్కువ ధరలో పంపిణీ చేస్తారంట. నూతన జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యాలను అనుగుణంగా ఈ సేవను రూపొందించారంట. ఈ సేవ ద్వారా దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు విద్యా పుస్తకాలు తక్కువ ఖర్చుతో చేరవేసే అవకాశం ఉంటుంది. సరిపోతుంది, ఓకేనా. ఉద్దేశం ఇక్కడ ఇచ్చాను. జ్ఞాన పోస్ట్ పేరుతో కొత్త సేవ దేనికి సంబంధించి పుస్తకాలను తక్కువ ధరలో పంపిణీ చేయడము. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, భారత తపాలా వ్యవస్థ October 1, 1854లో ప్రారంభమైంది. మనకు ముఖ్యంగా తపాలా కానీ, రైల్వేస్ కానీ, అప్పుడు బ్రిటిష్ వారి కాలంలో, డల్హౌసీ కాలంలో కానివ్వండి, ఇవన్నీ ఇంపార్టెంట్. భారతదేశంలో దాదాపు 1.6 lakh పోస్ట్ ఆఫీసులు ఉన్నాయంట. ప్రపంచంలో ఇదే అత్యధిక సంఖ్య. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా జాతీయ విద్యా విధానం, నూతన విద్యా విధానం July 29, 2020 కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. డేట్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక నెక్స్ట్, బెలూమ్ గుహలకు ఒక గుర్తింపు. బెలూమ్ గుహలను మీరు చూసే ఉంటారు, చాలా ఫేమస్. సో వాటికి ఒక గుర్తింపు, భౌగోళిక వారసత్వ గుర్తింపు దక్కింది. ఈ గుహలను మనం ఏ ప్రాంతంలో చూడడం జరుగుతుంది, ఎవరు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు? సో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూమ్ గుహలు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందినాయి. ఎవరు ఇచ్చారు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ గుర్తింపుని ఇచ్చాయి ఈరోజు. ఈ గుర్తింపు కారణంగా బెలూమ్ గుహలకు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఇంపార్టెన్స్ వస్తుంది, ఎక్కువగా టూరిస్టర్స్ వస్తారు. ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఒకటిగా చూస్తాము. ఇటువంటి గుర్తింపులు ప్రాంతానికి వచ్చినాయి అంటే టూరిజంని ఇంకా ఎక్కువగా చూడొచ్చు మనం. ఇప్పటికే ఈ గుహలు దేశంలోనే రెండో అతిపెద్ద, అత్యంత పొడవైన సహజ గుహలుగా పేరొందినాయి. మన ప్రాంతాలలో చూస్తే చాలా గుహలు ఉంటాయి, బుర్రా గుహలు కానివ్వండి, బెలూమ్ గుహలు కానివ్వండి. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే మనకు భీంబెట్కా కేవ్స్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే వాటితో మనం చూస్తూ ఉంటాం. కేవ్ ఆర్ట్స్ కానివ్వండి, ఇటువంటివి ఇంపార్టెంట్. ప్రతి ఏడాది సుమారు 2 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తూ ఉంటారంట. ఈ గుర్తింపు ద్వారా ప్రయోజనాలు ఏంటంటే దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రచారం జరుగుతుంది. బెలూమ్ గుహల పొడవు ఇది. అండ్ భారత్లో భౌగోళిక వారసత్వ గుర్తింపు పొందిన ఇతర ప్రదేశాలను కనుక చూస్తే లోనార్ లేక్ బుద్వాల్ అనే ప్రాంతంలో ఉంటుంది. బుల్ద్వానా లేదా బుల్ద్వాన్ అనే ప్రాంతంలో ఉంటుంది మహారాష్ట్రలో. అప్పట్లో ఈ లూనార్ లేక్లోని వాటరే పింక్ రంగులోకి మారింది, హాలో ఆర్కి అనే ఒక మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల. రామేశ్వరం సమీపంలోని యాడమ్స్ బ్రిడ్జ్ కూడా ఈ గుర్తింపుతో ఉంది. ఇటువంటి ఇంపార్టెంట్ చూడాలి. బెలూమ్ గుహలను తొలిసారి 1884లో బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ ఫుట్ గుర్తించడం జరిగింది. ఇక సైంట్ సెమీకండక్టర్ అండ్ అమెరికా సంస్థ MIPSతో భాగస్వామ్య ఒప్పందం. సో ఇక్కడ సెమీకండక్టర్ల అభివృద్ధి కోసము భారతదేశంలో సెమీకండక్టర్స్ మిషన్ అనేది అమల్లో ఉంది. ఒకప్పుడు సెమీకండక్టర్స్ అంటేనే మోనోపాలి తైవాన్. ఇప్పుడు మన భారతదేశంలో సెమీకండక్టర్ల తయారీ, అతి చిన్న చిప్ తయారీ, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాము. సో సైంట్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అమెరికా కంపెనీ MIPSతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. నిన్నటి క్లాస్లో కూడా ఏపీకి సంబంధించి సైంట్ సంస్థ ఒప్పందం అని చెప్పాను. సైంట్ సంస్థ ఎక్కడ? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. MIPS సంస్థ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అండ్ అప్లికేషన్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ప్రోడక్ట్ విభాగాల్లో ప్రాసెసర్ IP పరిజ్ఞానంతో ప్రసిద్ధి చెందిందంట. ఏ సంస్థ? MIPS అనే సంస్థ. ఈ సంస్థ అమెరికాకు సంబంధించింది. ఇక సైంట్ ఏమో మన హైదరాబాద్ సంబంధించిన సంస్థ. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా ఆటోమేటివ్, డేటా సెంటర్లు, ఇండస్ట్రియల్ మార్కెట్లకు వినూత్నమైన సేవలు, ఉత్పత్తులను అభివృద్ధి చేయనున్నారంట. ప్రత్యేకించి పవర్ డెలివరీ వ్యవస్థలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, సైంట్ ప్రధాన కార్యాలయం వచ్చేసి భారత్లో ఉంది. ఎస్. ఇక వార్తలు నిలుస్తున్న వ్యాధులు కానివ్వండి, వాటికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ టెక్నాలజీస్ కానీ, పరిశోధనలు కానీ ఇంపార్టెంట్. రీసెంట్గా భారత్ బయోటెక్ చాలాసార్లు న్యూస్లోకి వస్తుంది. భారత్ బయోటెక్కి సంబంధించి అనుబంధంగా పనిచేసిన బయోవెట్ వారు తయారు చేసిన లంపీ స్కిన్ని అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్ కానివ్వండి, రీసెంట్గా భారత్ బయోటెక్ వారు తయారు చేసిన హిల్కాల్ కలరాకి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ గురించి కానివ్వండి, గతంలో కరోనా సమయంలో కోవాక్సిన్ గురించి కానీ మనం తరచూ చూస్తున్నాం. భారత్ బయోటెక్ అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులు భారత్ బయోటెక్ సంస్థని స్థాపించారు. వారు
పురస్కార గ్రహీతలు కూడా. రీసెంట్గా భారత్ బయోటెక్ ఒక ఒప్పందము దేనికి సంబంధించి షైజెల్లోసిస్ అంటాం కదా, డయేరియా, దాని వ్యాక్సిన్ పైన ఒప్పందం అనేది న్యూస్లోకి వచ్చింది. సో హైదరాబాద్కి చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తీవ్ర బ్యాక్టీరియల్ డయేరియా షైజెల్లోసిస్ వ్యాక్సిన్ తయారీలో గ్లాక్సోస్మిత్క్లైన్ సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం జరిగింది. గ్లాక్సోస్మిత్క్లైన్ ఈ వ్యాక్సిన్ పేరు ఆల్సోనెక్స్ 123 ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏంటి అంటారు, షైజెల్లా వ్యాక్సిన్ అని గుర్తుంచుకోండి. షైజెల్లోసిస్ వ్యాక్సిన్ ప్రస్తుతం ప్రపంచంలో షైజెల్లోసిస్ లేదా షిగెల్లోసిస్ వ్యాధికి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ అనేది లేదు. ప్రస్తుతం ఉన్న మందుల పట్ల బ్యాక్టీరియా నిరోధకత పెరుగుతోంది. అండ్ ఆల్సోనెక్స్ 123 ఇప్పటికే ప్రాథమిక క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు సాధిస్తోంది. దీని విషయంలో భారత బయోటెక్ గ్లాక్సోస్మిత్క్లైన్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం అనేది న్యూస్లోకి రావడం జరిగింది. గ్లాక్సోస్మిత్క్లైన్ అనేది లండన్ బేస్డ్ ఫార్మా కంపెనీ, గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ షైజెల్లోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక వ్యాధి. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే షిజెల్లా లేదా షైజెల్లా. ముఖ్యంగా చిన్నపిల్లలు, మధ్యతరగతి దేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. తక్షణ చికిత్స లేనప్పుడు ప్రాణానికి ప్రమాదం అంట. ఎస్, భారత్ బయోటెక్ 1996లో స్థాపించిన సంస్థ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఒప్పందము వ్యవసాయ రంగానికి సంబంధించి డిజిటల్ టెక్నాలజీలో భాగంగా ఏపీ డిజిటల్ వ్యవసాయ విధానంపై ఇథియోపియా బృందం అధ్యయనం అనేది న్యూస్లోకి రావడం జరిగింది. ఇథియోపియా నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న డిజిటల్ వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఏపీ AIAMS 2.0 ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0 వ్యవస్థను తమ దేశంలో కూడా అమలు చేయాలని ఇథియోపియా ప్రతినిధులు భావిస్తున్నారు. అందులో భాగంగా గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఏ దేశ ప్రతినిధులు ఎందుకు రావడం జరిగింది, ఎన్ఎఫ్. ఇక ఇథియోపియా రాజధాని వచ్చేసి అడ్డిస్ అబాబా, ఆఫ్రికాలోని ఒక దేశము. ఇథియోపియా నుండి ఒక ప్రముఖ వ్యక్తి అంటే ప్రస్తుతం WHOకి చీఫ్గా ఉన్న టెడ్రస్ అదనం. ఇక వింబుల్డన్, మనకి రీసెంట్గా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను, ఫ్రెంచ్ ఓపెన్ విజేతలు ఎవరు 2025 కానీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ 2 days బ్యాక్. ముఖ్యంగా గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉంది అంటారు. సో క్రీడలు సంబంధిత పదాల గురించి చూడండి. గ్రాండ్ స్లామ్ అనేది టెన్నిస్ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉన్న పదం. టెన్నిస్లో మొత్తం 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. ఆ 4 గ్రాండ్ స్లామ్లో ఎవ్రీ ఇయర్ ఫస్ట్ జరిగేది ఆస్ట్రేలియన్ ఓపెన్, సెకండ్ జరిగేది ఫ్రెంచ్ ఓపెన్ లేదా రోలాండ్ గ్యారోస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి అతి పురాతన గ్రాండ్ స్లామ్ అయిన వింబుల్డన్. మరి ఇయర్లో లాస్ట్లో జరిగేది US ఓపెన్. ఒక క్యాలెండర్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్తో ప్రారంభమవుతుంది, ఇయర్ ఎండింగ్లో US ఓపెన్ అనేది జరుగుతుంది. ఇవి గ్రాండ్ స్లామ్స్. మరి ఇప్పుడు రానున్నది ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ చూసాం, మనం డిస్కస్ చేసేసాము. ఫ్రెంచ్ ఓపెన్ చూసాము, మట్టి కోర్టు గురించి డిస్కస్ చేసేసాం. ఇప్పుడు రానున్నది ఈ మంత్ ఎండింగ్లో మనం చూడబోతుంది వింబుల్డన్. సో చాలా చారిత్రాత్మకము, ఇంపార్టెంట్. ఆ వింబుల్డన్ టోర్నీకి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా బహుమతుల్లో భాగంగా వాళ్ళకి ఇచ్చే నగదు పురస్కారాన్ని పెంచడం జరుగుతుంది, ప్రైజ్ మనీని. అది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. వింబుల్డన్ ఎక్కడ, బ్రిటిష్ దేశం లేదా లండన్లో జరుగుతుంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ 2025లో 624 కోట్ల రూపాయలకు, ఇండియన్ కరెన్సీ చెప్తున్నాను, అంతకు పెరిగింది. గతేడాది కంటే ఇది 7% అధికమంట. విజేతగా నిలిచే ఆటగాడికి ఒక్కొక్కరికి 34 కోట్ల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. 2024తో పోలిస్తే విజేతలకు ఇవ్వబడే నగదు బహుమతితో 11.1% పెరుగుదల చూడడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం టోర్నమెంట్ జూన్ 30కి ప్రారంభమై జూలై 13కి ముగుస్తాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో మొదటిసారి 1877లో ప్రారంభమైంది. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఆర్థిక సంఘం గురించి తెలుపుతుంది? ఇటీవల 2025 జూన్ ఈ నెలలో 16వ ఆర్థిక సంఘంలో పార్ట్ టైం మెంబర్గా నియమితులవుతూ వార్తలు నిలిచిన వ్యక్తి పేరేంటి? సమాధానాన్ని ఇవ్వండి డైరెక్ట్గా. సో ప్రతి ఒక్కరి నుండి కూడా నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. మరి మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు మరింత ఎనర్జెటిక్గా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను ప్రతిరోజు కూడా, నిరంతరం కూడా. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్లేన్ క్రాష్ గురించి డిస్కస్ చేశాము. అండ్ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, మేడే కాల్ అంటే ఏంటి,
అండ్ వార్తలు ఇచ్చిన వ్యక్తి విజయ్ రూపానీ గారు, గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. అండ్ సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ భారతదేశంలో ఎలా ఉంది, ప్రపంచంలో భారతదేశము 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచంలో శరణార్థుల సంఖ్య అనేది పెరుగుతోంది అని చెప్పేసి UNHCR సంస్థ చెప్పిన మాట. అండ్ టైగర్ క్లా అనే ఒక విన్యాసము భారత్ అమెరికా సంయుక్త వైమానిక దళ విన్యాసము. రుద్రాస్త్ర అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ పరీక్ష విజయవంతము. అండ్ 6 ఏళ్ల కనిష్టానికి చేరిన రీటైల్ ద్రవ్యోల్బణము. అండ్ అస్సోంలో అక్రమ వలసదారుల బహిష్కరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చే ప్రణాళిక 1950. అండ్ జ్ఞాన్ పోస్టల్ సర్వీస్ అనేది వార్తల్లోకి వచ్చింది. బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ గుర్తింపు. అండ్ సైయంట్ సెమీకండక్టర్ అమెరికా సంస్థ MIPSతో కుదిరిన ఒప్పందము. అండ్ భారత్ బయోటెక్ గ్లాక్సోస్మిత్క్లైన్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందము షెజల్లోసిస్కి సంబంధించి. అండ్ AP డిజిటల్ వ్యవసాయ విధానంపై ఇథియోపియా బృందం అధ్యయనము. అండ్ వింబుల్డన్ 2025 టోర్నీ ప్రైజ్ మనీ భారీగా పెంపు అనే అంశము. అండ్ ఈరోజు ప్రశ్న, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఆర్థిక సంఘం ఉంటుంది? ఇటీవల 2025 జూన్ నెలలో 16వ ఆర్థిక సంఘానికి పార్ట్ టైం మెంబర్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.